మధ్యలోనే ముగించబడినట్లుగా ఈరోజు భారంతో ఈ స్థలంలోనికి ఒకవేళ నువ్వు వచ్చేవేమో, చెట్లన్నీ గొడ్డలికి ఓటేస్తే గొడ్డలు ఆ చెట్లన్నిటిని నరికేస్తే ఆ చెట్లన్నీ కొద్ది రోజులకి ఎండిపోయి పొయ్యిలో పెట్టబడ్డాయి. సంఘానికి వచ్చేటువంటి మనలో ఈ కుల ప్రస్తావన అనేది ఎన్నటికీ పని చేయకూడదు. క్రైస్తవ్యంలో కులం అనేది లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులూపుతూ చెప్పాలందరూ, క్రైస్తవ్యంలో కులం అనేది లేదు. కనుక మనమందరం కూడా యేసు రక్తంలో కడగబడినటువంటి వారం కనుక మనమంతా ఒకే కుటుంబం, మనదంతా ఒకే కులం, శ్రామికులం. దేవునికి మహిమ. మనమంతా ఇతరులను ప్రేమించే ప్రేమికులం. మనం క్రీస్తు సువార్తను ప్రకటించే సైనికులం. మనది ఒక్కటే కులం కదా. కనుక మీ అంతరంగంలో ఈ పూట ఆదుకునే వ్యక్తి ఎవరయ్యా అని ఒకవేళ ఎదురు చూస్తూ భారవంతమైనటువంటి మనసు చేత ఈ స్థలంలోనికి ఒకవేళ వచ్చేవేమో, నీ అంతరంగంలో ఉన్న మునుపున్నటువంటి ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి ఇప్పుడు ప్రభువు నీకొక ఆశ్చర్యకరమైనటువంటి ఆదరణతో కూడినటువంటి మాట మీకు చెప్పాలని కోరుకుంటూ ఉన్నాడు. వాగ్దానముతో కూడినటువంటి సందేశం అయితే కాదు, కానీ ఆదరించే ఒక మాట. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూద్దాం. కీర్తన పుస్తకం 55:22. నీ భారమంతా యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. చేతులూపుతూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నీ భారమంతా ఎవరి మీద మోపాలి? నీ భారమంతా ఆయన మీద మోపు. నిన్ను ఆదుకోవటానికి సాయంలో ఎదురు చూస్తూ ఎవరు చెయ్యక నిస్సహాయమైన స్థితిలో ఉన్నావు కదా. ఎవరైనా నన్ను ఆదుకుంటే బాగుండు కదా, ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు కదా, సాయం విషయంలో ఆదుకుంటే బాగుండు కదా, ఆపద విషయంలో ఆదుకుంటే బాగుండు కదా, ఇరుక విషయంలో ఆదుకుంటే బాగుండు కదా, ఓ మంచి ఆలోచన ఇచ్చే విషయంలో ఆదుకుంటే బాగుండు కదా. నాకు ఆదుకునేవారు కరువైపోయారు కదా, భారం ఎక్కువైపోయింది నాకు. ఎవరితో చెప్పుకోగలను? కుటుంబ భారం ఎక్కువైపోయింది, ఫైనాన్షియల్ భారం ఎక్కువైపోయింది, ఆర్థికంగా నలిగిపోయాను, కుటుంబ విషయంలో చితికిపోయాను, గాయాల పాలైపోయాను, ఓడిపోయి ఈ స్థలంలో నిలబడ్డానయ్యా. ఈరోజు నా భారమంతా నీ మీదే వేస్తున్నాను, నా భారమంతా నీ మీదే మోపుతున్నాను. నాకిక దిక్కు లేదయ్యా, నా దిక్కు నీవే, నన్ను ఆదుకునే వ్యక్తివి నీవే. నీ పక్షముగా భారము మోయేవాడు బయలుదేరాడండి, నీ పక్షముగా ఆదుకునే వ్యక్తి లేచాడండి. ఓ రోజు ఓ తల్లిగారు బియ్యం మూట మోసుకుంటూ రోడ్డు మీద నిలబడింది. వృద్ధాప్యంలో ఉన్న సహోదరి, తల్లిగారు. ఆమెను సహోదరి అని ఎట్లా అంటాం మనం? పెద్ద అంటాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిగారు భారవంతమైన బియ్యం బస్తా నెత్తి మీద పెట్టుకొని అడుగులు అడుగు వేసుకుంటూ తూలుతూ ముందుకు పడుతూ చాలా భారంగా వెళ్తుంటే ఆమెను దూరం నుండి గమనించినటువంటి కారులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆమె దగ్గర కారు ఆపాడు. అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? నీ ప్రయాణం ఎక్కడికి? ఎక్కడికో నాకు చెప్పమ్మా, నిన్ను అక్కడ వరకు వచ్చి దించుతాను. ఎంత భారం మోస్తున్నావమ్మా? నీ శక్తికి మించిన భారం పెట్టుకున్నావు, నీ శక్తికి మించిన మొయ్యలేని భారం మోస్తున్నావు. రామా, కారులో కూర్చో, నేను ఎక్కడ దించాలి అక్కడ దించుతాను, ఇకమ్మా. ముసలావిడ కారులో కూర్చుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ కారు నడిపే వ్యక్తి ముసలావిని చూస్తానే ఉన్నాడు.
ఏందయ్యా నన్ను అలా చూస్తున్నావు అంటే, అమ్మా నిన్ను కారులో కూర్చోబెట్టుకుంది ఎందుకు? నువ్వు మొయ్యలేని భారం చేత, నీ శక్తికి మించిన భారం చేత సాయం కొరకు ఎవరైనా ఆదుకుంటారేమో అని ఎదురు చూస్తున్నావు కదా. నీ భారం కొంచెమైనా తగ్గుతుందేమో అని ఓ ప్రేరణ కలిగి కారు ఆపితే, ఇంకా నువ్వు నెత్తి మీద నుంచి బియ్యం బస్తా తీయకుండా అలాగే మోస్తున్నావు ఏందమ్మా కారులో కూడా అన్నాడంట. అయ్యా నీకెందుకు, కారుకి ఎందుకులే భారం అని, నన్ను మొయ్యటమే ఈ కారుకు భారం, ఇంక ఈ బియ్యం బస్తాని ఆడమోసిద్దిలే నా నెత్తి మీద పెట్టుకున్నానయ్యా అన్న. అప్పుడు అన్నాడంట, కారులో నుంచి నువ్వు అర్జెంటుగా ముందుకు కిందకు దిగమ్మా, నువ్వు నడుచుకుంటా రావటమే మంచిది, నువ్వు నడుచుకుంటా రావటమే మంచిది. నీ భారం ఏదో తగ్గిద్దాము, నేనేదో ఆదుకుందాము అని నిన్ను కారులో కూర్చోబెట్టుకుంటే ఇంకా భారాన్ని నువ్వు మోస్తూనే ఉన్నావు. భౌతిక సంబంధమైన ఓ వ్యక్తికే మరొక వ్యక్తి మీద ఆ భారం విషయంలో అంత ఆదుకునేటువంటి మనసు కలిగితే, నువ్వు ఆరాధించే దేవుని విషయంలో నీ మీద ఇంకెంత ఆదుకునేటువంటి మనసు ఉందండి ఆయనకి. నిన్న ఆయన 25వ సంవత్సరంలో ఆదుకోవాలని నీ భారం అంతా ఆయనే మొయ్యబోతూ ఉన్నాడు. నీ భారం ఏదైనా ఆయన మీద పెట్టు. ఏ భారంతో ఈ స్థలంలోనికి వచ్చావు? బలహీనంగా వచ్చావా? సూటిపోటి మాటలోనే భారంతో వచ్చావా? దిగజారిపోయి వచ్చావా? నిస్సహాయమైన స్థితిలో వచ్చావా? వేదనాకరమైనటువంటి జీవితం భరించలేక చనిపోదామనే భారంతో వచ్చావా? నలిగిపోతూ వచ్చావా? ఏ భారంతో వచ్చావు ఈరోజు? నీ భారం ఏదైనా సరే ప్రభువుకి ఈరోజు ఆదుకోవటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడనే సంగతిని నువ్వు మర్చిపోవద్దు తల్లి. నువ్వు నీ కుటుంబ సభ్యులకు ఇబ్బందికరం, కానీ నా యేసయ్యకు నువ్వు ఇష్టం అంతే. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడండి, నువ్వు ఆయనకు కావాలంతే. నువ్వు ఏ భారంతో ఈ స్థలంలోనికి వచ్చావో టక్కా 2-3 విషయాలు చెప్తాను. ఏ విషయంలో నిన్ను ఆదుకుంటాడో ఒక 2-3 విషయాలు మీకు క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. చదవండి ఆ పదాన్ని. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూడండి. 1:8 చాప్టర్ 2 కొరింథీ. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు చెప్పకుండా ఉండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మాకు బ్రతుకుతామనే నమ్మకం లేదు. అబ్బా, మేము బ్రతుకుతామనే నమ్మకం మా జీవితంలో లేదయ్యా. మా శక్తికి మించిన భారం, మొయ్యలేని భారం, అధికమైన భారం, ఎవరు కూడా విడుదల చెయ్యలేని భారం అయ్యా మాది. ఏమంటున్నారు వారు? మొయ్యలేని భారంతో కృంగిపోయి. ఏ భారం అయ్యా? ఫస్ట్ భారం అంటే కృంగిపోయే భారం, నిన్ను కృంగదీసే భారం ఒకటి ఉంది. నువ్వు ఎప్పుడు కృంగిపోతావో తెలుసా? శ్రమను చూచి. మాకు కలిగినటువంటి శ్రమ మీకు తెలియకుండా ఉండాలనే ఆలోచన మాకు లేదు. నేను ఎంత శ్రమ పడుతున్నానో నాకు తెలుసు, నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు, నేను ఎంత కష్టం అనుభవిస్తున్నానో నాకు తెలుసయ్యా. అది నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నానయ్యా. నేను నాకు ఎదురుగా ఉన్న శ్రమ ఒక పక్క, నన్ను కృంగదీసేటువంటి భారం మరొక పక్క, బలహీనత ఒక పక్క, ఆర్థిక ఇబ్బందులు మరొక పక్క, ఓ ప్రక్క కుటుంబం, మరొక ప్రక్క ఫైనాన్షియల్ స్టేటస్, అన్నిలలో భారంతో ముంచేస్తా ఉన్నాయ్యా. భారం అయిపోయింది నా జీవితంలో, భారం అయిపోయానయ్యా. ఈరోజు నాకు నేనే భారం. పైకి బాగానే ఉన్నాను, మనస్సులో వ్యధ. పైకి నవ్వుతూనే ఉన్నాను, అంతరంగంలో వేదన, విచారం. ఆ కలవర, ఆ యొక్క భారం అంతా కూడా నీ జీవితంలో నుండి తొలగాలి, నీ జీవితంలో నుండి పోవాలి. అమ్మా, మనం నిర్మించుకున్నటువంటి నివాస స్థలాలు అవన్నీ కూడా ఒకానొక దినాన శిథిలమైపోతాయి. సరే, అవి తీసేద్దాం.
భౌతికంగా మనం చూసుకుంటున్నామే శరీరమైనటువంటి నివాసం, ఇది కూడా ఒకానొక దినాన శిథిలమైపోతుంది. ఇది కూడా ఒకానొక దినాన ఈ శరీరం అనే గుడారము, ఈ నివాసము శిథిలమైపోతుంది. శిథిలమైపోయినటువంటి ఈ నివాసంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, దేవుడు సిద్ధపరుచుచున్నటువంటి ఆ నివాస స్థలంలోనికి చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, 5వ అధ్యాయం 1వ వాక్యం చూడండి, కొరింథీ పత్రికే 2వ కొరింథీ 5:4. 1 నుండి మీరు చదువుకుంటూ వస్తే వివరంగా అక్కడ మాటలు ఉంటాయి, కానీ మనకు సంబంధించిన మాట 4వ వచనంలో ఉంటుంది. ఈ గుడారములోనున్న మనము అబ్బా ఏం మోసుకొని, భారము మోసుకొని మూలుగుచూ ఉన్నాము. ఇది తీసివేయబడాలి అనేటువంటిది కాదు, కానీ మత్స్యమైనది. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. క్షయమైపోయేది ఒకటి ఉంది, అక్షయమైనటువంటిది ఒకటి ఉంది. మత్స్యమైనటువంటిది ఒకటి ఉన్నది, అమర్త్యతను పొందేటువంటిది ఒకటి ఉన్నది. క్షయము అంటే పాడైపోయేది, అక్షయమైనది అంటే దేవుడు మనకు ఇవ్వాలి అనుకున్నటువంటిది. నీ భారం క్షయం, నీకున్నటువంటి చింత క్షయం, నీకున్నటువంటి అనాలోచన క్షయం, నీకున్నటువంటి ఆ అంతరంగంలో ఉన్న బాధ అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి క్షయమైనటువంటిది. కానీ దేవుడు నీకు తర్వాత ఇవ్వాలనుకుంటున్నాడే అక్షయమైనటువంటి ఆశీర్వాదం అందులో ఉంది. దేవుడు ఆదుకునే సుగుణాలు. నీ భారాన్ని చూసి కృంగిపోవద్దమ్మా, దిగులు పడదు. నీ భారాన్ని బట్టి అంతా అయిపోయింది, ముగించబడింది అని నువ్వు తలంచొద్దు. నువ్వు మోయలేని భారాన్ని మోస్తున్నావన్న సంగతి నీకంటే ఎక్కువగా నువ్వు ఆరాధిస్తున్న యేసయ్యకే తెలుసు. అందుకే నీ వైపు చూసి ఒక్క మాట అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసే సమస్త జనులారా నా యొద్దకు రండి. నీ భారం నాకు తెలుసమ్మా, నేను మీకు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాను, నేను మీకు నెమ్మదిని ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతకాలం నువ్వు శ్రమలో భారాన్ని మోసావు కదా, ఇంతకాలం కృంగిపోయేవు కదా భారాన్ని మోసి. నివాస స్థలమైనటువంటి క్షయమైపోయే భారాన్ని చూసి వేదన చెందుతున్నావు కదా. ఇప్పుడు ప్రయాసతో నీవు ఏ భారంతో ఈ స్థలంలోనికి వచ్చావో నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నువ్వు విశ్రాంతిగా వెళ్ళాలి ఈ స్థలంలో. చాలా మంది ఏమంటారంటే యెహోవా నా కాపరి. అట్లా చదవకూడదు వాక్యాన్ని. వాక్యాన్ని ఎప్పుడు మనం వంచకూడదు, విరగొట్టాలి. స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని ఎప్పుడు మనం వంచకూడదు, విరగొట్టాలి వాక్యాన్ని. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు. మనం ఆ రీతిగా వాక్యాన్ని ఎప్పుడైతే విరగొట్టుకుంటామో ఆ చదవబడినటువంటి వాక్యానికి తర్వాత ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమైపోతుంది. నువ్వు వంచుకునేటట్లుగా చదవద్దు వాక్యాన్ని, విరిచి చదువు. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీకున్న భారంలో దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది. భారంలో ఉన్న వారికి నీవే సహాయంగా మారేటట్లుగా నీవే మారుతున్నావనే ధైర్యం నీలోనికి వస్తుంది. ఈరోజు నువ్వు సహాయం చేసే శక్తి నీ దగ్గర లేదు, రేపు 1000 మందికి చేస్తావు. నువ్వు 1000 మందికి సహాయం చేస్తావు తల్లి. నీ భారం అసలు ఏమై ఉంది? ఇంకొక పదాన్ని కూడా చూడండి. కీర్తన 68:19. ప్రభువు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన. అందరూ ఆ వాక్యం మీద ఒక్కసారి చేయి పెట్టుకొని, యేసయ్యా నీవే నా భారము భరించువాడవు అని అనుకోండి. నీ భారము ఒక వారమో ఒక సంవత్సరమో మోసే దేవుడు కాదు, అనుదినము నీవు బ్రతికినంత కాలం
నీ జీవిత కాలమంతయు నీ భారము మోయుటకు ఆయన నీకు సమీపముగా వచ్చాడు. నీకు సమీపంగా ఉన్నాడండి. నువ్వెవరికైనా భారమే. చాలాసార్లు నేను అదే అంటారు, నువ్వు నాకు భారం అయిపోయావు, నిన్ను భరించటం నా వల్ల కాదు, నువ్వు నాకు భారమే. నువ్వు అందరికీ భారం, కానీ నిన్ను భరించేవానికి నువ్వు భారం కాదు. నీ భారం మోసేది బలవంతుడు కాదండి. నీ భారం మోసేది ఆస్తిమంతుడు కాదండి. నీ భారం మోసేది పదవి బలం కలిగిన వాడు కాదండి. నీ భారం మోసేది తన దగ్గర ఏదో ఉండి సమస్తము నీకు ఇదిగో చేస్తున్నాను అని నమ్మించే వ్యక్తి కాదండి. నీ భారం మోసే వ్యక్తి ఎవరో తెలుసా? నీ కొరకు అన్నీ సమర్పించేశాడు ఆయన. నీ కొరకు ధారాళంగా అన్నీ ఇచ్చేసాడండి. అందుకే నీ భారం అంతా అనుదినము ఆయన మోస్తాడట. అదే కీర్తన 22:8 కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన నిన్ను 25వ సంవత్సరంలో విడుదల కలిగిన వ్యక్తిగా చెయ్యబోతున్నాడు. నువ్వు విడుదల పొందే ప్రవేశిస్తావు. నువ్వు విడిపించబడే అడుగు పెడతావు. నిశ్చయంగా నీ జీవితంలో నీకున్నటువంటి చింత నుండి విడుదల పొందుతావు. నీకున్నటువంటి ఇరుకు నుండి విడుదల పొందుతావు. నీకున్నటువంటి ప్రతికూలత నుండి విడుదల పొందుతావు. నీకున్న అసమాధానం నుండి విడుదల పొందుతావు. నీకున్నటువంటి వ్యతిరేకమైనటువంటి పోరాటాల నుండి విడుదల పొందుతావు. నువ్వు ఫైనాన్షియల్గా నిలబడతావు. అనేకులను నిలబెడతావు యేసు నామములో. నువ్వు విడుదల పొందే 2025వ సంవత్సరం అంతా కూడా దీవెనకరంగా నీ కుటుంబాన్ని భారము లేని ఆదుకునే యేసయ్య చేతిలో నిలుపుకొందువుగాక. నువ్వు నిలబడాలి. ఈ భారం ఉండకూడదు. అర్థమవుతుందా నేను మీకు చెప్పేటువంటి విషయం? భారం గురించి చెప్పాను మీకు. నువ్వు ఏ భారముతో ఈ స్థలంలోనికి వచ్చావో నీకు చెప్పాను. అయితే ఇప్పుడు భారము మోసుకొని వచ్చేటువంటి వారిని ఆయన ఆదుకుంటాడు కదా. ఎవరిని ఆదుకుంటాడు? క్లుప్తంగా 2 విషయాలు మీకు చెప్పేసి ముగించేస్తాను టూకీగా. చదవండి 63వ కీర్తన 19వ వాక్యాన్ని చూడండి. 63వ కీర్తన 8వ వాక్యం. నా ప్రాణము ఆయనను అంటుకొని వెంబడించుచూ ఉన్నది, నీ కుడి చెయ్యి అదిగదిగదిగది. నీ ప్రాణము ఎప్పుడైతే ప్రభువుని ఆనుకొని లేకపోతే అంటుకొని లేకపోతే హత్తుకొని ఉంటుందో, హత్తుకునే ప్రతి వ్యక్తిని దేవుని యొక్క చెయ్యి ఆదుకుంటుందంట. ప్రతి విషయం నువ్వు ఆదుకోబడాలి. నిన్ను ఆదుకునే వ్యక్తి నీ పక్షముగా ఉన్నాడు అని నువ్వు సాక్షిగా నిలబడాలి. నా ప్రభువే నన్ను ఆదుకుంటున్నాడు అని గంభీర ధ్వనులతో నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించగలగాలి. ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదుకునేవారు బయలుదేరరండి. ఒకవేళ బయలుదేరినా నీ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతారు. నీతో గమ్యము ముగింపు వరకు ఎవరు రాలేరండి. ఎవరు వచ్చినా నిన్ను ఆదుకోలేరు. నిన్ను ఆదుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నీ ప్రాణము ఎవరిని హత్తుకుంటూ ఉన్నదో వారైనా నిన్ను విడిచిపెడతారేమో. నువ్వు ఎంతమందిని హత్తుకున్నావు చెప్పాలి. ఎంతమందిని హత్తుకున్నావండి నువ్వు? అమ్మో నువ్వు నా ప్రాణం అంటారు, అవునా కదా? ఓ రోజు ఓ ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళా. ఆ సహోదరి అన్నం తినేటప్పుడు ప్లేట్లో బొమ్మలు గీస్తూ ఉంది. ఏమైంది బొమ్మలు గీస్తున్నావు
అన్న మిమ్ములు కాదులే ఆవిడ్ని. ఏం జరిగింది అన్నయ్య? నా ప్రాణం నాలో లేదన్నయ్య. యాడుందమ్మా? యాడుంది నీ ప్రాణం? ఆ అబ్బాయే నా ప్రాణం అన్నయ్య అంటుంది. అంటే ఈ అమ్మాయి ప్రాణం ఈ అమ్మాయి దగ్గర లేదంట. ఈ అమ్మాయి ప్రాణం ఎక్కడుంది? ఆ అబ్బాయే నా ప్రాణం అన్నయ్య అంటుంది. ప్రాణానికి ప్రాణంగా హత్తుకున్న అబ్బాయి కొద్ది రోజులకి ఏం చేస్తాడు? ముంచేస్తాడు, మోసం చేస్తాడు, చంపేసేటట్లుగా చేస్తాడు. కానీ మానవ సంబంధంగా నువ్వు హత్తుకున్న ఏ వ్యక్తి అయినా నీ మరణాన్ని, నీ శాపాన్ని, నీ కీడును కోరుకుంటే నువ్వు హత్తుకున్న యేసయ్య మాత్రం నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. చేతులూపుతూ చెప్దాం హల్లెలూయా. నువ్వు హత్తుకున్న యేసయ్య మాత్రం నీ ప్రాణాన్ని నీ ప్రాణాన్ని తీయాలని కోరుకునే దేవుడు కాదు ఆయన. నీ కీడు కోరుకునే దేవుడైతే కాదు. నిన్ను ఆదుకోవాలి. నా బిడ్డ ఏ ఇబ్బందిలో ఉందో, ఏ ఇరుకులో ఉందో, ఎవరికి చెప్పుకోలేని ఏ సమస్యలో వచ్చిందో, అయ్యో నా బిడ్డ ఇంత వ్యాధం చెందుతుందే, నేనే ఆదుకోవాలి నా బిడ్డని. ఆదుకోవటానికి నీ పక్షముగా ఆయన బాహువుని చాపుతాడంట. నువ్వు హత్తుకో దేవుణ్ణి. నీ ప్రాణము దేవునిని హత్తుకుంటుందా? కొంతమంది ప్రాణము దేన్ని హత్తుకుంటుందో తెలుసా? 90వ కీర్తనలో ఉంటుంది. ఏమండి, కొంతమంది ప్రాణము మట్టిని హత్తుకుంటుందంట. దేన్నండి? మంటిని. కొంతమంది ప్రాణము మంటిని హత్తుకుంటూ ఉంటుందంట. కానీ నీ ప్రాణము దేవుణ్ణి హత్తుకుంటుందా? నీ ప్రాణము వేటిని ఎక్కువగా హత్తుకుంటూ ఉంది. వాటి విషయంలో నువ్వు పడిపోతున్నావా, బలపడుతున్నావా, నిలబడుతున్నావా, జారిపోతున్నావా? నువ్వు హత్తుకునేవి నేను బలపరిచేవేనా, కూల్చేసేవా? వేటిని నువ్వు హత్తుకొని పడిపోతున్నావు తల్లి. ఈరోజు ప్రభువుని హత్తుకో. రోషం కలగాలి నీకు. దావీదు అంటున్నాడండి, నా ప్రాణము దేవుణ్ణి హత్తుకొని ఆయన కుడి చెయ్యి నన్ను ఆదుకోవాలని ఎదురు చూస్తున్నాను. నన్ను ఆయనే ఆదుకోవాలి. నన్ను ఇంకెవరు ఆదుకునేవారు లేరు. నన్ను ఎవరు ఆదరించేవారు లేరు. నా మొర ఎవరు వినేవారు లేరు. అయ్యో నా కన్నీరు తుడిచేవారు లేరు. అందరూ ఉన్న అనాథగానే నా కుటుంబంలో నేను బ్రతకాల్సి వస్తుంది. ఒంటరి జీవితం. చనిపోదామన్నా చావు రాని పరిస్థితి. అందుకే ప్రభువు నిన్ను ఆదరించే ఓ మాట చేత నేను నిన్ను ఆదుకోబోతున్నాను. నీ ప్రాణము వేటిని హత్తుకుంటూ ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేయండి. వేటిని హత్తుకుంటూ ఉన్నాం మనం? ఆదికాండం 44:31. 44:31. అతని ప్రాణము, చూడండి, ఎవరి ప్రాణము ఎవరితో పెనవేసుకొని ఉన్నది? మీ ప్రాణాలు మీలోనే ఉన్నాయా లేవా అసలు? ఏమండి, మనిషికి ప్రాణమే కదా ఇంపార్టెంట్. ప్రాణం లేకపోతే మనం బ్రతకగలుగుతామా? ప్రాణం ఉన్నది కనుకనే మనం బ్రతకగలుగుతున్నాం, మనం జీవించగలుగుతున్నాం. నీ ప్రాణం అసలు నీలోనే ఉన్నదా లేదా? కరువు దినాలలో అన్నలందరూ తమ్ముని వద్దకు వచ్చారు. ఐగుప్తు దేశాన్ని రాజుగా ఏలుబడి చేయుచున్న యేసేపు, ఫరో స్థానంలో ఉన్న యేసేపు దగ్గరికి వచ్చి అతను తన తమ్ముడని గ్రహించి తెలుసుకొని ఉన్నటువంటి వారందరికీ తెలియచేయుచున్నటువంటి మాట, నా తమ్ముని యొక్క ప్రాణము నా తమ్మునిలో లేదు, నా తమ్ముని యొక్క ప్రాణము నా తండ్రి అయిన యాకోబులో ఉన్నది. ఎక్కడున్నదంట? యాకోబు ప్రాణము నా తమ్ముడైనటువంటి యేసేపు ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది.
యాకోబు యేసయ్యకు సాదృశ్యంగా, యేసేపు సంఘానికి సాదృశ్యంగా వారిద్దరి ప్రాణాలు ఒకరితో ఒకరు పెనవేసుకున్నట్లుగా ఈరోజు నీ ప్రాణము దేవునితో హత్తుకొని ఉన్నప్పుడు, నీ ప్రాణము దేవుణ్ణి అంటుకొని ఉన్నప్పుడు, నీ ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకొని నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో నిన్ను ఆదుకుంటాడు. ప్రతి విషయంలో నిశ్చింతగా ఈ స్థలంలోనికి భారంతో వచ్చిన నీవు దేవుడు ఆదుకునేటువంటి హస్తముతో ఈ స్థలంలో నుండి నీవు తిరిగి వెళ్ళుదువుగాక. నువ్వు తిరిగి వెళ్ళాలి. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీ ప్రాణం దేవునితో హత్తుకోవాలి. కొన్నిసార్లు నీ ప్రాణం నీలోనే కృంగిపోతా ఉంటుంది. నీ ప్రాణం నీలోనే కృంగిపోతా ఉంటుంది. అయినా నువ్వేం చేయాలో తెలుసా? ప్రాణమా, తొందరపడద్దు. నాలో నీవేళ కృంగిపోతున్నావు. ప్రాణమా, బెదిరిపోవద్దు. ఈ చెయ్యి నీ భుజం మీదే ఉండి నిన్ను నీవే బలపరుచుకోవాలంతే. ఎవరు రారు నిన్ను బలపరచడానికి, ఎవరు నిన్ను ఆదుకోవటానికి రారండి. ఈ జీవితం 30 ఏళ్ళు దాటినా ఎన్ని ఒడిదుడుకులు చూశానో నెమ్మది చూడలేదండి, సంతోషం చూడలా. ఎన్ని చీకటి రాత్రులు చూశాను, ఆకలి దప్పులు కలిగిన రాత్రులు చూశాను. ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది పడినటువంటి స్థితి చూశాను. రూపాయి జేబులో లేని స్థితి చూశాను. 1,00,000 రూపాయలు ఇవ్వగలిగే స్థితి చూశాను. అందరూ నా చుట్టూ ఉన్నప్పుడు ఎలా ఉంటారో చూశాను. ఒంటరితనం చూశాను. కొన్ని చేతులు బలపరచటము చూశాను, కొన్ని చేతులు ముందుకు నెట్టటము చూశాను. నా జీవితంలో అన్నీ చూశానండి. ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, ఇన్ని చూసినా సరే ఎక్కడో నా జీవితంలో వెళితే నా ప్రభువు ఆదుకునే హస్తం నాకు తోడుగా ఉండగా ఇవన్నీ నన్ను ఏం చేయగలుగుతాయి? కొన్ని సమయాల్లో నా ప్రాణంతో నేనే ధైర్యమైన మాటలు చెప్పుకొని ఆదరించుకొని కృంగినటువంటి సమయంలో వాక్యం ద్వారాగా బలపరుచుకున్నానే. కానీ దేవా, రేపు ఆదివారం వచ్చేస్తుంది కదా, నన్ను నువ్వు ఖచ్చితంగా సాక్షిగా నిలబెట్టుకుంటావయ్యా. ప్రభు, రేపు ఆదివారం వస్తుంది కదా, నేను సాక్షిగా నిలబడబోతున్నానయ్యా. నిలబడతానో లేదో తెలియదు, కానీ మనస్సులో ఓ ఆలోచన, నా దేవుడు ఖచ్చితంగా నన్ను నిలబెట్టుకుంటాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు. ఆయన ఖచ్చితంగా ఆదుకునే దేవుడండి. నీ ప్రాణము ఆయనను హత్తుకోవాలి. నీ ప్రాణము ఆయనను హత్తుకోవాలి. టూకీగా చెప్తున్నాను, సమయం లేదని. నువ్వు ఎప్పుడైతే ఆయనను హత్తుకోవటం ప్రారంభిస్తావో లోకాన్ని మర్చిపోతావు. నువ్వు ఎప్పుడైతే ఆయనను హత్తుకోవటం ప్రారంభిస్తావో సమస్యలను మర్చిపోతావు. నువ్వు ఎప్పుడైతే ఆయనను హత్తుకోవటం ప్రారంభిస్తావో అపజయాలను మర్చిపోతావు. ఆయనను హత్తుకున్న ప్రతిసారి గెలిపించే దేవుని బాహువునే నువ్వు దర్శన రీతిగా చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఇవన్నీ చూడకూడదండి. ఆదుకునే దేవుని చెయ్యి మాత్రమే నువ్వు చూడాలి. ఇంకొక మాట చెప్తాను చూడండి. 2వ కొరింథీ పత్రిక 6:2. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? అనుకూల సమయమందు నీ ప్రార్థన విన్నాను. అదిగో
రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఏ దినమందా? ఏ దినము? రక్షణ దినం. రక్షణ దినం. రక్షించబడినటువంటి నీవు అంతం వరకు కూడా, ప్రభువు రాకడ వరకు కూడా నీ రక్షణ విషయమై కాపాడుకునే మనస్సు నీకుందా? నువ్వు కాపాడుకోగలుగుతున్నావా నీ రక్షణ? నువ్వు తీసుకున్నటువంటి రక్షణకు న్యాయం చేయగలుగుతున్నావా? ఏది అనుకూల సమయం అని, ఈరోజు అనుకూలమా, రేపు అనుకూలమా, ఎల్లుండి అనుకూలమా అని ఈ దినాలను గురించి వేళ్ల మీద లెక్కేసుకుంటూ ఈ రోజులను గురించి ఆలోచించుకోవటానికే నీ టైం అంతా వేస్ట్ చేస్తున్నావే. కానీ నేను రక్షించబడిన నేను కడ వరకు నా రక్షణకు నేను న్యాయం చేయగలుగుతానా? బాప్తిజమము పొందిన నేను ప్రభువుకి ఎక్కడా కూడా ఏమండి నమ్మకం కలిగించకుండా ఏమండి దేవుణ్ణి ఎక్కడ మహిమపరచాలో అక్కడ మహిమపరుస్తాను కదా. రక్షణ దినమందు ఆయన ఆదుకోవటానికి బయలుదేరే దేవుడు అంటండి. నీ రక్షణను నువ్వు కాపాడుకోగలిగితే రక్షణ లేని నిరుత్సాహమైనటువంటి నీ స్థితిలో ఆయన నిన్ను ఆదుకోవటానికి ఆయనే బయలుదేరతాడంట. రక్షించబడ్డాం అందరం. ఎన్నిసార్లు త్రొట్టిల్లిపోయాం, ఎన్నిసార్లు జారిపోయాం, ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు మన జీవితాన్ని ఆత్మీయతలో ఆవిరి చేసుకున్నామండి. మనం ఒక్కసారి కూడా చింతించలేదే. అయినా ఈరోజు ఎందుకో నీకు ప్రేరణ కలిగింది. అయ్యో నిజమే కదా, రక్షించబడిన నేను నా ప్రభువుకి సంతోషాన్ని కలిగించానా అని ఒక్కసారి ఆలోచించటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా. ఆ మనస్సును బట్టి ఈరోజు ప్రభువు నిన్ను ఆదుకోవటానికి ఈ స్థలంలో నీ పక్షముగా నిలబడ్డాడు. నువ్వు రక్షించబడిన వ్యక్తివండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బాప్తిజమం కార్యక్రమం ఉంది కనుక మీరందరూ ప్రార్థన చేయండి. రక్షణ అనేటువంటిది చాలా విలువ కలిగింది. రక్షించబడిన వ్యక్తిని ఒకవైపు, లోకాన్ని ఒకవైపు త్రాసులో తూస్తే లోకం రక్షించబడిన వ్యక్తి వైపులో నుండి తేలిపోతుందంట. అంటే రక్షించబడిన వ్యక్తికి అంత విలువ ఉంది. నువ్వు రక్షించబడ్డావు, నీకు ఎంత విలువ ఉందో నీకు తెలియదండి. నిన్ను లోకమంతటిని ఒక త్రాసులో తూస్తే లోకం తేలిపోయిద్దంట. నువ్వు ఏమండి క్రిందకి బరువైనటువంటి వ్యక్తివిగా, విలువ కలిగిన వ్యక్తివిగా ఉంటావంట. నీ రక్షణకు అంత విలువ ఉంది. అందుకే కదా వాక్యంలో వ్రాయబడి ఉంది, 99 నీతిమంతుల కంటే ఏమండి తప్పిపోయిన ఒక్క వ్యక్తి సరి చేసుకొని మరలా యేసయ్యా నా దగ్గరికి వస్తాడే, అప్పుడు నేను పరలోకంలో దూతల ఎదుట సంతోషిస్తానన్నాడండి. ఎవరి ఎదుట? ప్రతి దూతకి చెప్తాడంట, అదిగో నా బిడ్డ వచ్చేసాడు, అదిగో దూరం అయిపోతారని చెప్పారుగా మీరు, నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, ఇదిగో నా బిడ్డ వచ్చేసాడు. దూతలు ఎదుట సంతోషిస్తాడంట. మీకు అంత విలువ ఉందండి. ఇది అనుకూలమైనటువంటి సమయం, కడ వరకు మనల్ని మనం కాపాడుకునే సమయం. చాలా జాగ్రత్తగా మనకున్నటువంటి ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దేవుని పనిని కొంచెమైనా న్యాయవంతంగా జరిగిద్దామండి. కొంచెమైనా దేవుని విషయంలో న్యాయం చేద్దాం. ఒకవేళ రేపు ప్రభు మనల్ని పిలిచాడు అనుకోండి, నిన్న నువ్వు న్యాయం చేసావు కదా దేవుని పనికి, ప్రభు పరలోకంలో నువ్వు మునుపు చేసిన వాటన్నిటిని మర్చిపోయి నిన్న చేసిన న్యాయాన్ని గుర్తు చేసుకుందా, దగ్గరికి రా, ప్రభువా నేను రాలేనయ్యా, నువ్వు రా నా దగ్గరికి రా, అయ్యా నేను రాలేను ప్రభువా, నేను అవన్నీ మర్చిపోయా, నేను న్యాయం చేసావు, నువ్వు వచ్చేసి నా దగ్గరికి రా, నేను నిన్ను ఆదుకుంటా. మనం ఆరాధించే దేవుడు మునుపటి వాటిని గుర్తు చేసుకొని నిన్ను బాధ పెట్టే దేవుడు కాదండి. అవన్నీ తలుచుకొని నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు ఆయన. నువ్వు ఈరోజు ఎంతవరకు దేవుని పని చేయగలుగుతావో దానిని చూసి ఆయన ఆనందించి నిన్ను దాటిపోకుండా నిన్ను ఆదుకుంటాడు ఆయన. చివరిగా ఒక్క మాట, 20వ కీర్తన 2వ వాక్యాన్ని చూడండి.
ముగించుకుందాం. పరిశుద్ధమైన స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆమెన్ చెప్పాలి అందరూ. గాక అంటే ఏంది? జరుగునని. మీరు వెంటనే ఏమనాలా? ఆమెన్ హల్లెలూయా అనాలా. మీకు అది కూడా చేత కాదు అసలు. ఎట్లా బతుకుతారో ఏమో. అప్పుడప్పుడు మీ పిల్లల్ని ఎదురు కూర్చోబెట్టుకొని ఏమంటారండి మీరు? మరి నేను లేకపోతే ఎట్ట బతుకుతావో ఏమో. ఓ రోజు సైకిల్ మీద వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళాలని ఓ అబ్బాయికి ఆలోచన కలిగి, నాన్న ఈరోజు నేను కూడా సండే కదా, ఆదివారం కదా, నీతో పాటు నేను కూడా వస్తాను నాన్న సైకిల్ మీద అన్నాడంట. సరే రాయ్యా. ముందు కూర్చోబెట్టుకొని వెనకమాల కుమారుని కూర్చోబెట్టుకొని తండ్రి ముందు సైకిల్ మీద తొక్కుతూ వెళ్తున్నాడంట. వెళ్ళేటప్పుడు ఆ ప్రక్కన వచ్చేటువంటి షాపుల్లో చూసి, నాన్న 10 రూపాయలు ఇయ్యే కొనుక్కుంటాను, నాన్న 10 రూపాయలు ఇయ్యే, 10 ఇయ్యే కొనుక్కుంటానంటే, ఎత్తాలే రాగు, నువ్వు ఇచ్చేదేంది నాన్న, నేనే తీసుకుంటాలే అని చెప్పి ఆ జేబులో 2 చేతులు పెట్టాడంట. 2 చేతులు చెయ్యి పెట్టి సడన్గా బయటికి తీసేశాడంట. ఇక అబ్బాయి ఏం మాట్లాడలేదంట, మెత్తగా ఉన్నాడంట, విచారంగా ఉన్నాడంట, దిగులుగా ఉన్నాడంట. ఇంటికి వచ్చిన దాకా ఏమీ నోరు మెదపలేదంట. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అడిగాడంట, ఏంద్రయ్యా ఏం జరిగింది? జేబులో చేతులు పెట్టావు, మరి డబ్బులేమైనా దొరికినాయా అని అడిగితే, నీ 2 జేబులు ఖాళీ నాన్న. నీ జేబులో చేతులు పెట్టిన వెంటనే ఆ 2 జేబుల్లో ఏమీ లేవని నాకు అర్థమైంది, కానీ పెట్టిన వెంటనే కుటుంబం మీద నీకున్న బాధ్యత నాకు తెలిసింది నాన్న అన్నాడంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కొడుకు తండ్రితో ఏం చెప్తున్నాడంటే, నాన్న నీ జేబులో రూపాయి సంపాదన రూపాయి లేకపోయినా ఈ రోజుకి ఎప్పుడు మేము ఆకలి అని అడిగేటట్లుగా నీవు మమ్మల్ని పెంచలేదు నాన్న. ఈ రోజు కూడా మేము ఏనాడు కూడా చినిగిపోయిన వస్త్రాలు ధరించుకునేటట్లుగా నువ్వు మమ్మల్ని పెంచలేదు నాన్న. నీ జేబులో ఈరోజు నాకు 10 రూపాయలు దొరకలేదు, కానీ బాధ్యత దొరికింది. నువ్వు మా కొరకు ఎంత బాధ్యతగా ఉన్నావో, ఎంత బాధ్యతగా మమ్మల్ని నువ్వు పెంచుతున్నావో మాకు ఆ విషయం అర్థమైంది నాన్న. అర్థమవుతుందండి. ఎందుకు చెప్పానో తెలుసా ఈ విషయం మీకు? సియోను అంటే ఒక ప్రతిష్ఠిత. నువ్వు ప్రభువులోనికి వచ్చినటువంటి నాటి నుండి ఈ రోజు వరకు నువ్వు ఎన్ని ప్రతిష్ఠతలు చేసుకున్నావో దేవునితో. నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను అట్లా చేయాలి, నేను ఇట్లా చేయాలి దేవుని కోసం. నీ ప్రతిష్ఠ అంతా కూడా ఏమైపోయిందంటే మధ్యలోనే ఆవిరైపోయింది. నువ్వు ప్రతిష్ఠిత కలిగిన సంఘముగా, వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేం ప్రతిష్ఠించుకున్నావు దేవునికి? అయ్యా నాకున్నా లేకపోయినా, నేను తిన్నా తినకపోయినా నిన్ను మాత్రం వదిలిపెట్టనయ్యా. నా పిల్లలకు ఏనాడు కూడా అట్లాంటి ఆలోచన రానివ్వకుండా నీ సన్నిధిలో నేను స్థిరపరుస్తానయ్యా. నువ్వు ప్రతిష్ఠించుకోలేదా నీవు చాలాసార్లు? ఎన్నిసార్లు ప్రతిష్ఠించబడినటువంటి నీవు ఎన్నిసార్లు త్రొట్టిల్లిపోయావు తల్లి. అందుకే ప్రభు ఈ వాక్యం ద్వారా మరలా నీకు గుర్తు చేస్తున్నాడు. త్రొట్టిల్లిపోయిన నీవు మరలా చెయ్యి అందుకోవటానికి ఇష్టపడితే లేచి నిలబడిన నీవు నా చేతిని హత్తుకో, నా చెయ్యి పట్టుకో, మరలా ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిగా నిలబడు. ప్రతిష్ఠించబడిన నీవు ఎలా ఉంటావో తెలుసా? మందిరంలోనికి వచ్చిన వెంటనే ప్రభువా నా నోటిని కాపాడుకుంటానయ్యా అంటావు. ఇంటికి వెళ్ళగానే ఏమంటావండి? చెప్పాలా? అమ్మ కొంచెం అన్నంలో చిన్న అమ్మా ఏం మట్టిగడ్డ వచ్చి తీసుకా, చేతలు ఉన్నాయిగా నీకు అంటావా? నువ్వు ప్రతిష్ఠించుకుంటావు దేవుళ్ళలోనికి వచ్చినాక. నేను ఇలా ఉండాలి ప్రభువా, నేను అలా ఉండాలయ్యా, నా కుటుంబంతో నేను ఆత్మ ఫలాలు కలిగిన వ్యక్తిగా ఉండాలి, ప్రేమగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలయ్యా అనుకుంటావు. ప్రతిష్ఠించుకుంటావు, మర్చిపోతావు.
ఈరోజు నిజంగా ప్రభు రాకడైతే మనం అందరం ఎత్తబడదుము గాక యేసునామములో. సియోనులో నుండి ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఆయన ఆదుకోవాలని మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీకు నీ కుటుంబాన్ని గూర్చిన ఒక విషయం బయలుపరచాలని రోజు ఎదురు చూస్తున్నాడు. ఆయన నువ్వు వస్తావేమో నీకు తెలియచేద్దాం, నువ్వు వస్తావేమో నీతో మాట్లాడదాం, నువ్వు వస్తావేమో నీకు వాక్యం ద్వారాగా ఈ విషయాన్ని బయలుపరుద్దామని ఎదురు చూస్తుంటే నీ ప్రతిష్టతల్లో నుండి నీవు తొలగిపోయి త్రొట్టిల్లిపోయి పడిపోయి నువ్వేమైపోతున్నావు అంటే ఆ దర్శనాన్ని కోల్పోతున్నావు, ఆ సియోను దర్శనాన్ని కోల్పోతున్నావు. నాకు జ్ఞానయ్య గారి పాటలు అంటే భలే ఇష్టం. అసలు జ్ఞానయ్య గారు పాటలు అంటే నాకు భలే ఇష్టంగా ఉంటాయి. అసలు ఆ పాటలు ఆయన భలే పాడతాడు. పాటలు అన్నీ సియోను గురించి, అన్నీ సియోను గురించే పాడతాడు. నాకు భలే ఇష్టంగా ఉంటాయి ఆయన పాటలు అంటే. ఎంతగా ప్రతిష్ఠించి కానీ ఆయన ప్రతిష్టతను కడవరకు కాపాడుకున్నాడండి. ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను, అసలు ఆ ప్రతిష్ఠింపబడినటువంటి ఆ దైవజనునితో నా జీవితం ముగించబడితే బాగుండు కదా అనిపించేది నాకు. అన్నీ సియోను గురించే ఆయన పాటలన్నీ. మనం కూడా మనం చేసుకున్న ఆ ప్రతిష్టతను కడవరకు కాపాడుకోవాలండి. మనం తొలగిపోయేవారిగా ఉండకూడదు. శాంసోను దేవుడు ప్రతిష్ఠింపబడిన వ్యక్తి అని మర్చిపోయాడు. ఏమైపోయాడండి? 3,000 మందితో తను కూడా కూలిపోయి చచ్చిపోయాడు. నాజీరు చేయబడిన వ్యక్తి అనే సంగతి మరిచిన శాంసోను జీవితం ఏమైపోయింది? దెలీలా చేతికి అప్పగించబడలేదా? లోకానికి బానిస అయిపోలేదా? 1000 మంది ఫిలిస్తీన్లను హతమార్చిన వ్యక్తి, సింహాన్ని చీల్చిన వ్యక్తి ఏమండి ఏమైపోయాడండి? తన ప్రతిష్టత. నువ్వు మర్చిపోతావు, దేవుడు మర్చిపోడు. ప్రతిష్టత విషయంలో దేవుడు ఎన్నటికీ మర్చిపోయే దేవుడు కాదు తల్లి. నీ ప్రతిష్టతను నువ్వు కడవరకు కాపాడుకో. దేవుడు తప్పకుండా 2 విషయాలు మీకు క్లుప్తంగా క్లారిటీ ఇచ్చాను. నువ్వు ఏ భారంతో వచ్చావో దేవుడు నువ్వు ఎలా ఉంటే ఆదుకుంటాడు. నువ్వు భారంతో వచ్చావు, శ్రమ అనే భారంతో వచ్చావు, కృంగిపోతున్నావు. శరీర భారంతో వచ్చావు, ఇది శిథిలమైపోతుంది. ఒకనొక దినాన ఆత్మ సంబంధమైన నివాసంలో దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. క్షయమైపోయే భారం గురించి నువ్వు ఆలోచించొద్దని చూసావు. ప్రయాస అనే భారం గురించి చూసావు. దేవుడు నిన్ను ఎప్పుడు ఆదుకుంటాడో కూడా విన్నావు. దేవుణ్ణి నీ ప్రాణం హత్తుకుంటే నీ భారం అంతా తొలగించి నిన్ను ఆదుకుంటాడు. ఆయన రక్షణ కడవరకు కాపాడుకుంటే నిన్ను ఆదుకుంటాడు. నీ ప్రతిష్టతను నువ్వు కోల్పోకుండా ఆ ప్రతిష్టతను ప్రతిరోజు నువ్వు ఆలోచిస్తే నేను ఆయన కాపాడటమే కాదు, కానీ సియోనులో ఉన్న దేవుడు నిన్ను ఇది మొదలుకొని ఆయన కుడిహస్తము చాపి గొప్ప చేయునుగాక. నిన్ను గొప్ప చేస్తాడండి దేవుడు. నిలబడు ధైర్యంగా. అమ్మా, ఇంకా మన విశ్వాసులందరూ ఏమైపోయారు? చాలామంది ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు రాలేదా? మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. బల్లకు సిద్ధపడండి. ఎడమ చేతుల్లో కుడి చేతులు పెట్టుకొని ప్రభు బల్లలోనికి వచ్చేసేయండి. తమ్ముడు పేరు ప్రసాదు. తమ్ముడికి పూట బాప్తిజం ఉంది. తమ్ముడు రక్షణ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. నిలబడి అబ్బా ప్రసాద్ కోసం, అతని రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మన దగ్గరే బాప్తిజం పొందాలని ఆశతో వచ్చాడు. ఈరోజు 3 నెలల నుండి అడుగుతున్నాడు నన్ను బాప్తిజం అని. 3 నెలల నుండి తన కొరకు ప్రార్థన చేసి ఈరోజు ప్రార్థనాపూర్వకంగా తనకి బాప్తిజం ఇస్తున్నాను. ఇంతకుముందు అయితే త్వరగా ఇచ్చేసేవాడిని. ఇప్పుడైతే 3 నెలల నుండి నన్ను అడుగుతున్నాడు, అన్న బాప్తిజం ఇవ్వండి అన్న, బాప్తిజం అన్నా అని. మీకు బల్ల ఇచ్చిన తర్వాత తమ్ముడికి బాప్తిజమము ఇవ్వటానికి వెళ్తాము. ఇచ్చి వచ్చిన తర్వాత తమ్ముడికి బల్ల ఇచ్చి తమ్ముడు కూడా ఇక్కడ భోంచేస్తాడు. నేనైతే ఇప్పుడు చేయనులే అమ్మా, నేను ఇప్పుడు చేయనులే భోజనం.
ఇప్పుడు చేయండి. వచ్చేవన్నా, అయ్యా మరి భోజనం చేయట్లేదు, 31 రోజులు అయింది, మా బిడ్డ ఎట్టున్నాడు పలకరిద్దాము.